అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్లో ఒక హత్య అనేక రాజకీయ చర్చలకు కారణమవుతుంది. అనేక వదంతులకు కూడా కారణమవుతుంది. ఒకే ఒక్క హత్య అనేక రాజకీయ చర్చలను పుట్టిస్తుంది, అనేక వదంతులను పుట్టిస్తుంది. మరి ఈ వదంతులు, రాజకీయ చర్చలు ఎవరు పుట్టిస్తున్నారు? దాని వెనకాల ఉన్న కారణాలేంటి? దాంట్లో ఉన్న వాస్తవాలేంటి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాయుడు అలియాస్ శ్రీనివాస్, కోట వినిత, కోట చంద్రబాబు వీళ్ళ దగ్గర పిఏ కమ్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. దాదాపు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళు జనసేన పార్టీకి పర్టికులర్గా ఈవిడ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. 2019లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. డిపాజిట్ కూడా రాలేదు. కానీ మొన్న ఎన్నికల్లో ఎంఐకే టికెట్ వస్తుందని ఏం ఆశించారు? కానీ పొత్తులో భాగంగా టీడీపీకి ఆ టికెట్ వచ్చింది, బొజ్జల సుధీర్ రెడ్డికి ఆ టికెట్ వచ్చింది. దాని చేత ఈమెకి బొజ్జల సుధీర్ రెడ్డి అంటే నచ్చదు, పడదు. ఈమె బొజ్జల సుధీర్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా ముద్రపడి ఉన్నారు. అక్కడ శ్రీకాళహస్తిలో జనసేనకు కూడా 2 వర్గాలు ఉన్నాయట. ఈమె బొజ్జల సుధీర్ రెడ్డికి వ్యతిరేకమైన వర్గం, ఆమె మీద కోపంతో ఉన్నటువంటి వర్గం. సరే, పొత్తులో భాగంగా ఎన్నికలప్పుడు కోఆపరేట్ చేశారట. కానీ కూటమి గెలవాలన్నారా తప్ప ఎక్కడ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గెలవాలని ఏం అనలేదంట. అక్కడ ప్రజలే చెప్తా ఉన్నారు. సరే, ఏది ఏమన్నా అది ముగిసిపోయిన అధ్యాయం. బొజ్జల సుధీర్ రెడ్డి గెలిచాడు. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి ఈమె మీద పగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈమె ఎమ్మెల్యే క్యాండిడేటు కాదు, ఇప్పుడు ఎన్నికలు లేవు. అతనికి రాజకీయ ప్రత్యర్థి కాదు, ఇప్పుడు ఎన్నికలు లేవు. కానీ ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డికి ఈమెకి వివాదాన్ని రేపి ఈమె చేసిన హత్యని బొజ్జల సుధీర్ రెడ్డి చుట్టూ తిప్పాలని చూస్తూ ఉన్నారు. దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక మర్డర్ జరిగింది, ఎవరో చేశారు. ఆ చేసిన వాళ్ళు దొరికారు. ఫస్ట్ ఆ హత్య నేను చేయలేదు అని తప్పించుకోవడానికి చూస్తాడు. కానీ ఆధారాలు ఉన్నాయి, క్లియర్గా దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఎందుకు చేసావన్నప్పుడు మాత్రం ఏదో కాకన్బల్ స్టోరీ అల్లుతారు. ఎందుకు కాకన్బల్ స్టోరీ అల్లుతారు అంటే పడే శిక్ష నుంచి తగ్గించుకోవడం కోసం. సమాజంలో హత్య చేశారంటే ఒక రకమైన చూపు ఉంటుంది కదా, ఆ చూపు లేకుండా సానుభూతిని పొందడం కోసం. ఏ పాపం తప్పని పరిస్థితుల్లో చేశాడురా, అవతలోడు పొడుస్తుంటే ఏం చేస్తాడురా, మరి అవతలోడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందుకే చంపుంటారు, అవతలోడు ఏదో ఇబ్బంది పెట్టే పని చేస్తుంటాడు అందుకే చంపుంటాడు అనేది ఒకటి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ హత్య నేను చేయలేదు అని చెప్పుకోవడానికి ట్రై చేస్తారు. ఇక తప్పదు, హత్యలు నేనే చేశానని తెలిసిపోయింది, దొరికిపోయాను అనుకున్నప్పుడు సానుభూతిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతుందా? రాయుడు అలియాస్ శ్రీనివాస్, అంటే ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి రాయుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, కాటం రాయుడు సినిమా ఐడియా ఉంది కదా, పవన్ కళ్యాణ్ నటించిన సినిమా. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇతను పవన్ కళ్యాణ్కి వీరాభిమాని కావటం వల్ల ఇతను రాయుడు అనే పేరుగా తన పేరును మార్చుకున్నాడంట. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో చదువుకున్న యువకుడైనప్పటికి కూడా ఈమె దగ్గర మొదట్లో 5,000కే కారు డ్రైవర్గా జాబ్ జాయిన్ అయ్యాడంట. ఈమె దగ్గరే జాయిన్ కావడం అనుకున్న కారణం ఏంటంటే ఆ నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఈమెకి దగ్గరగా ఉంటే పవన్ కళ్యాణ్ని కూడా దగ్గర నుంచి చూడొచ్చు, చిరంజీవిని దగ్గర నుంచి చూడొచ్చు అనే కారణం చేత వాళ్ళ మీద ఉన్న అభిమానంతో ఈమె దగ్గర పనికి జాయిన్ అయ్యాడంట. కారు డ్రైవరు, సహాయకుడు, వంట మనిషి, ఇంటి మనిషి అన్నీ తానే వివరించేవాడంట. వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం 2019 నుంచి పనిచేస్తున్నాడు. కానీ మనకు అందుతున్న సమాచారం మేరకు అంతకన్నా ముందు నుంచి పనిచేస్తున్నాడు. వీళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం 6 సంవత్సరాలు, కానీ అంతకన్నా ముందు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లోనే అతను పనిచేస్తున్నాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళ సోషల్ మీడియా అతనే చూస్తాడు, వీళ్ళకి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతనే చూస్తాడు. అయితే ఇప్పుడు అతన్ని వీళ్ళు చంపాల్సి వచ్చింది. చంపడానికి ఉన్న కారణాలు ఏంటి అనేది ఇంకా కరెక్ట్గా మనకు తెలియదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కానీ కారణాలు ఇంకా రాకముందే బయటే ఈమెకున్నటువంటి అనుచరులు కావచ్చు, మనుషులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈమె వర్గానికి సంబంధించిన మనుషులు ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఏంది, ఈమెకి బొజ్జల సుధీర్ రెడ్డికి పడదు కాబట్టి బొజ్జల సుధీర్ రెడ్డి వీళ్ళ పిఏ కమ్ డ్రైవర్ శ్రీనివాస్ కమ్ అలియాస్ రాయిని ట్రాప్ చేశారని, అతనికి డబ్బులు ఆఫర్ చూపించారని, ఆ డబ్బుల ఆఫర్ చూపించడం వల్ల మొబైల్లో ఈమెకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు తీశాడని, అభ్యంతరకరమైన వీడియోలు తీశారని, అవి వాళ్ళకి పంపిస్తున్నాడని, ఆ విషయంలో ఒకసారి పట్టుబడ్డాడని, పట్టుబడేసరికి నిలదీసేసరికి ఒప్పుకున్నాడని, ఒప్పుకున్న తర్వాత మొన్న జూన్ 15 ఇతను ఉద్యోగం నుంచి తీసేశారని. మరి ఒకవేళ ఉద్యోగం తీసేయటం నిజమైతే ఉద్యోగం నుంచి తీసేసిన తర్వాత అఫీషియల్గా జూన్ 15వ తారీఖున
ఒక ప్రకటన జారీ చేసిన తర్వాత మళ్ళీ ఇతన్ని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీళ్ళే చెప్తున్నారుగా వీళ్ళ ఫోటోలు డిలీట్ చేయించుకున్నామని. మళ్ళీ వీళ్ళు కొత్త కథ ఏంటంటే మళ్ళీ ప్రాణభయం ఉందని మళ్ళీ అతనే వీళ్ళ దగ్గరకు వచ్చాడంట. మరి ప్రాణభయం ఉందని వస్తే రక్షణ ఇవ్వాలి కానీ చంపేయటం ఏంటి? బజ్జల సుధీర్ రెడ్డి నన్ను చంపేస్తాడు అని వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళే చంపేశారంట. అతను చంపిందాక మేము కాకపోతే మేమే చంపేస్తామని. అదే వీళ్ళు చెప్పదలుచుకుంది. ఫస్ట్ ఉరి తీసుకున్నాడు అని నమ్మించే ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు కొట్టబోయారు, కొట్టబోతే పారిపోయి బాత్రూంలో పోయి ఉరి తీసుకున్నాడని. బాత్రూంలో ఉరి తీసుకోవడానికి ఏమైనా ఉంటుందా? బాత్రూంలో ఉరి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఒక గోడంలో బంధించి కొట్టారు. కొట్టిన తర్వాత కట్లు ఇప్పదీసిస్తే వెంటనే అతను పారిపోయి బాత్రూంలో దాక్కున్నారు. ఆ బాత్రూమ్ డోర్లు కూడా పగలగొట్టి డ్రిల్లింగ్ మిషన్ ద్వారా డోర్లు పగలగొట్టి ఇతను బయటికి రాగి చీన ద్వారా మెడబెట్టి చంపేశారు అని. నిజానికి వీళ్ళు చదువుకున్న వ్యక్తులే. అమెరికాలో ఈమెకి 5 లక్షల శాలరీ, వీళ్ళ భర్త చంద్రబాబుకి 7 లక్షల శాలరీ. అమెరికాలో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఆ రోజుల్లోనే. కానీ ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల మీద ప్రేమతో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వీళ్ళు ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అతనేమో ఆ డ్రైవర్ రాయుడేమో పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో వేలకా డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. చదువుకునే యువకుడు, అతను చదువుకునే యువకుడే. బయట ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవచ్చు. వీళ్ళు మొదట 5,000 వేతనం ఇచ్చేవారట. 5,000 కంటే మంచి వేతనం అతను దొరుకుండేది. అతను చదువుకున్నోడే, కానీ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వేలకాడ జాబ్ జాయిన్ అయ్యాడు. వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో రాజకీయ జాబ్ వచ్చారు. కానీ ఎక్కడో వ్యక్తిగత సంబంధాలు దెబ్బకొట్టాయి. ఏదో వ్యక్తిగత వివాదాలు. ఇప్పుడు మనుషులకి కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా, మనం ఇంకా వాటిలో లోతుల్లోకి పోయి చూడలేం, మనం ఇళ్లలోకి పోయి చూడలేం. కానీ ఏదో మనుషులకు ఉండే వీక్నెస్లు కానీ మొత్తానికి ఎక్కడో తేడా కొట్టింది. ఏదో వీడియోలు, బ్లాక్మెయిలింగ్లు, టాక్టిక్స్ నడిచినాయి. తప్పు ఎవరిదైనా ఎక్కడైనా మొత్తానికి ఏదో నడిచింది. కానీ హత్య చేయాలనేటువంటి ప్రయత్నానికి అంటే ఆలోచన వైపు వీళ్ళని నెట్టేసి ఆ పరిస్థితులు నెట్టేసి ఉండొచ్చు. మళ్ళీ నేను చెప్తున్నా, పరిస్థితులే నెట్టేసి ఉండొచ్చు. కావాలని హత్య చేసి ఏది పోదాం, రాజకీయ జీవితాన్ని పురుస్తా పెట్టుకుందామని ఎవరు అనుకుంటారు? కానీ ఆలోచనకు వచ్చారు. ఆలోచనకు వచ్చిన ప్లాంట్గా ఒక ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ ఉద్యోగం తీశారు. ఉద్యోగం తీసేటప్పుడు ఒక లెటర్ రాపించుకున్నట్టు తెలుస్తూ ఉంది. లెటర్ కూడా వైరల్గా మారింది. ఆ లెటర్లో కూడా బజ్జల సుధీర్ రెడ్డి ఇతన్ని ట్రాప్ చేశాడు. అతని దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని చంపడానికి ట్రై చేశాడు. కారు డ్రైవింగ్ చేస్తూ మమ్మల్ని గుద్దడానికి ట్రై చేశాడు. ఇప్పుడు కారు యాక్సిడెంట్ చేసి చంపాలనుకో, ఆ యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ డ్రైవర్ కూడా చచ్చిపోతాడుగా యాక్సిడెంట్లో. తాను చంపుకుంటే వీళ్ళని చంపితే అతనికి డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు ఎవరు అనుభవించాలి? ఒక డబ్బులకు లొంగినోడు తాను చచ్చిపోతూ వీళ్ళని చంపాలని చూస్తాడా? అంటే చెప్పటానికన్నా అబద్ధం అతికినట్టు ఉండాలిగా. ఒక వదంతిని నమ్మించేటప్పుడు ఆ వదంతిని జనం నమ్ముతారా నమ్మరా అంటానికన్నా అవకాశం ఉండాలిగా. ఆ లెటర్లో చాలా క్లియర్గా ఉంది. తర్వాత ఈమెను సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ కూడా గత కొన్నాళ్ళుగా ఈమె వైఖరి బాగలేదు అని వీళ్ళ పార్టీయే చెప్తుంది, మనం కాదు, వీళ్ళ పార్టీ చెప్తుంది. అఫీషియల్గా వాళ్ళ పార్టీ సస్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టీ చెప్తుంది ఏం పరిస్థితి బాగలేదు, ఏం వైఖరి బాగలేదు అని. గత 2 నెలలుగా ఏం వైఖరి మీద గతంలో అనేక కంప్లైంట్స్ వచ్చున్నాయి. పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయిందని. ఇప్పుడు ఏమో తరపున కొంతమంది ఒకరితో బురుచుకొని, ఒకళ్ళే ఉంది వైసీపీ ఒకరితో బురుచుకొని, ఏమో పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ బజ్జల సుధీర్ రెడ్డి ఏమైనా ట్రాప్ చేస్తున్నాడు, ఏమైనా న్యూడ్ వీడియోలు ఏదో తీపిస్తున్నాడు, రాయిని ట్రాప్ చేసి వాళ్ళ డ్రైవర్ని ట్రాప్ చేసి డబ్బులు ఆశ చూపించేసి వీళ్ళకి సంబంధించిన వీడియోలు ఏదో తెప్పించుకున్నాడని కంప్లైంట్ చేస్తే నేను మాట్లాడతానని హామీ ఇచ్చారు జనసేన పెద్దలు, కానీ మాట్లాడలేదు, అందుకే చంపాల్సి వచ్చింది అని ఒక కథనాన్ని వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. నిజమే, అదే నిజం అనుకుందాం. ఏ రోజు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదుగా కోటావనితి గారు. ఇప్పుడు కేసు పెట్టవచ్చు కదా, ఒకవేళ నిజంగా అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కేసు పెట్టవచ్చుగా, చదువుకున్న వాళ్ళేగా తెలుసుగా. ఒకవేళ కేసు తీసుకోవట్లేదు పోలీసులు, కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి, ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్కి గురై కోర్టులో కేసు వేసుకోవచ్చుగా, ప్రైవేట్ కేసు వేసుకోవచ్చుగా, చదువుకున్న వాళ్ళకి ఆ విషయం కూడా తెలుసుగా. ఇక్కడ చాలా క్లియర్గా వినండి, నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక లెటర్ను ఫస్ట్ క్రియేట్ చేశారు, ఫస్ట్ పల్లెలను తీశారు. పల్లెలను తీసేస్తే రేపు అతనికి ఏం జరిగినా మన చేతిలో ఉండదు, మన మీద ఎవరికి అనుమానం రాదు అనుకున్నారు.
తర్వాత పనిలోని తీసేసిన తర్వాత కొన్ని రోజుల పాటు కామి ఉండి ఒక రోజు ఫైన్ డే పట్టుకుని వచ్చారు. పట్టుకుని వచ్చి మళ్ళా గోడంలో పడేసి కొట్టేశారు. చంపేసి దాకా పోయిందేవారు. అంటే ఇదంతా ప్లాన్డ్. చంపేద్దాం అనుకునే ఉద్యోగం తీశారు. అందుకే లెటర్ రాపించుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుని సాక్షిగా పెట్టారు. ఎందుకంటే వాళ్ళ ముందే సంతకాలు పెట్టి అప్పటికే వాళ్ళ చెల్లి చెప్తా ఉంది. ఆ రోజు కూడా మాట్లాడదామని పోతే అటుపక్క ఒకళ్ళు ఇటుపక్క ఒకళ్ళు కూర్చొని మధ్యలో ఇతను పెట్టారంట. అంటే ఇతను ఏమన్నా వాళ్ళ చెల్లికి చెప్తాడేమో. నిజానికి నడిచినంతకాలం వీళ్ళ మధ్య మంచి సంబంధాలు నడిచాయి. మన క్లియర్గా వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మనం చెక్ చేసుకున్నా ఫస్ట్ రాకి ఈమె చేతే కట్టించుకునేవాడంట. వాళ్ళ సిస్టరే చెప్తా ఉంది. తర్వాతే వాళ్ళ సిస్టర్తో కట్టించుకునేవాడంట. ఈమెకి బట్టలు పెట్టేవాడంటే ఆ బట్టలు పెట్టిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యూట్ చేసుకునేవాడంట. మళ్ళీ బయట ఉన్న వదంతేమో ఇంకో రకంగా ఉంది. మరి సరే, ఏది ఏమైనా మనకి ఇది నిజం అది అబద్ధం అని తెలియటానికి ఏం లేదు. కానీ చనిపోయినోడి మీద నిందలేసామనుకోండి, వాడు పలానోడి డబ్బులకు లొంగాడు, పలానోడి ట్రాఫిక్ లొంగాడు, అతను బ్లాక్మెయిల్ చేశాడు, అందుకే చంపాల్సి వచ్చిందని అతని మీద నిందలు నిలిచామనుకోండి, అతను వచ్చి నిరూపించుకోలేడుగా. ఇప్పుడు రాయుడు కుటుంబ సభ్యులు కూడా చాలా భేదోళ్ళు. వాళ్ళు వచ్చి లాయర్లను పెట్టుకొని లేదు లేదు మావాడు ఇలాంటివాడు కాదు, మావాడు అలాంటివాడు కాదని ప్రూవ్ చేసుకోలేరు. బలహీనత అది. కాబట్టి ఇప్పుడు ఆ రాయుడి మీద ఎన్ని నిందలేసినా ఏం కాదు. ఆ రాయుడి పేరుతో మన రాజకీయ ప్రత్యేకత మీద ఎన్ని నిందలేసినా ఏం కాదు. కానీ ఈ రాజకీయ చలిమంటల్లో వైసీపీ చలి కాచుకుంటా ఉంది. చూసారా, ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జిని ఏం చేశాడో చూసారా? రేపు మిగతా జనసేన ఇన్ఛార్జీలు కూడా పరిస్థితి ఇదే అని టీడీపీకి జనసేనకి గ్యాప్ తీసుకురావాలి ఇదే అంశాన్ని పట్టుకొని అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీని జనసేనని విడగొట్టడానికి ఈ రోజు వరకు ఏ అంశము దొరకలే. ఒకసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎత్తట్లేదన్నారు, దానికి పవన్ కళ్యాణ్ గారికి రాటి ఇచ్చారు. ఒకరోజు కేబినెట్ మీటింగ్కి రాలేదు, పవన్ కళ్యాణ్ అడిగాడన్నారు, దానికి పవన్ కళ్యాణ్ రాటి ఇచ్చాడు. ఈ అన్ని వదంతులు క్రియేట్ చేసే అవకాశం లేకుండా అడిగినోళ్ళకి అడగనోళ్ళకి అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా సభ ఏదైనా చర్చ ఏదైనా ఒక మాట చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం, ఇంకొక 10 సంవత్సరాలు పైగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారు, ఇంకా ఈ స్కోప్ లేదుగా. ఇక పవన్ కళ్యాణ్ అడిగాడని చెప్పడానికి జనసేన టీడీపీ మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పడానికి అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ చెక్ పెట్టేస్తున్నాడు. ఇంకెందుకులే మనమే చెప్పేద్దాం, అడిగిన వాళ్ళకి అడగకపోయినా చెప్పేద్దాం, ఇక వైసీపీ చేసే ప్రచారం జనం నమ్మరు కదా అని పవన్ కళ్యాణ్ అవకాశం ఉన్న ప్రతి చోట ఈ మాట చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. వీళ్ళు పొత్తు పట్టుకునేటప్పుడేమో ముద్రగడ పద్మనాభాన్ని హరిరామజోగిని అడ్డం పెట్టుకొని పొత్తు కుదరకుండా చేయటం కోసం, జన సైనికులను రెచ్చగొట్టడం కోసం, పవన్ కళ్యాణ్ ట్రాప్లో రావడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ చెరువుగా వాళ్ళ ట్రాప్లో ఇరుక్కోపోవటం వల్ల ముద్రగడ పద్మనాభం వైసీపీ అని తర్వాత తెలిసింది, హరిరామజోగి కొడుకు వైసీపీలో చేరటము తర్వాత లోకం చూసింది, ఆంధ్రప్రదేశ్ సమాజం చూసింది, వాళ్ళ అసలు ముసుగులు ఏంటో తెలిసింది. కానీ పొత్తు కుదిరింది, గెలిచింది. ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్తున్నట్టు, వైసీపీ అనుకూల వ్యక్తే చెప్తున్నట్టు ఈ రెండు పార్టీలు కలిసినంతకాలం వైసీపీ తిరిగి అధికారంలో రాదు. మరి ఇద్దరిని విడగొట్టాలి. ఏ టాపిక్ వచ్చినా జనసేనకు టీడీపీకి మధ్య గ్యాప్ తీసుకురావడానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది. ఇది కేవలం వ్యక్తిగత అంశాలు అని బయటికి నిర్ధారణ అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుకోవాలి. హత్య జరిగింది అన్న విషయం తెలవగానే వైసీపీ అయితే ఎలా రియాక్ట్ అయ్యి ఉండేది? జనసేన కాబట్టి ఆమె పార్టీని సస్పెండ్ చేసింది, జానీ మాస్టర్ని సస్పెండ్ చేసింది, ఇంకా ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళ మీద సస్పెన్షన్ వేస్తూనే ఉంది. కొవ్వూరులో వాళ్ళ ఇన్ఛార్జ్ మీద సస్పెండ్ వేసింది. అదే ఎమ్మెల్సీ అనంతబాబుని వైసీపీ ఏం చేసింది? ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీకి ఉంచుకుందిగా. కానీ జనసేన ఇలా లేదుగా. ఏమకి మాకు ఏ సంబంధం లేదు, పార్టీ కార్యక్రమాలకు వీళ్ళు దూరంగా ఉండాలి. నిజానికి పవన్ కళ్యాణ్కి వీళ్ళంటే ఇష్టం, కానీ వీళ్ళు చేసిన కొన్ని వ్యక్తిగత గొడవల ఫలితంగా ఇవాళ పార్టీ వీళ్ళని డిజోన్ చేసుకుంది. ఏమైనా బాగా ప్రమోట్ చేశాడు పవన్ కళ్యాణ్. మీకు గుర్తుందో లేదో, మోడీ గారు కూటమి ప్రమాణ స్వీకారానికి వచ్చిన రోజు మోడీ గారికి స్వాగతం పలికే స్థానంలో ఏమున్నారు. జనసేన వేదికల మీద ఏమి ఎంత అలచలు చేసేదో పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమ మీద ఎవరో ఏదో అంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడారు. ఏమైనా బాగానే ఓన్ చేసుకున్నారు, బాగానే ప్రమోట్ చేశారు. 2019లో టికెట్ ఇచ్చారు, కానీ 2024 ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే అక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి
నా వారసుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి, అక్కడ వాళ్ళ కుటుంబానికి ఒక మంచి పట్టు అణిజొరుగులు ఉంది కాబట్టి వాళ్ళని కాదనుకొని మనం టికెట్ అడగలేమని కారణం చేత జనసేన టికెట్ అడగట్లేదు కాబట్టి ఏమొక టికెట్ రాకుండా పోయింది అంతే. అప్పట్లో కూడా ఒక వదంతి ఉంది, బొజ్జల సుధీర్ రెడ్డిని నేను ఎన్నికల ప్రచారం కోసం చాలా ఖర్చు పెట్టా, నేను ఒక 8 కోట్లు నాకు ఇవ్వండి, ప్రచారాలు తయారు చేసుకున్న, ప్రాపర్టీస్ అమ్ముకున్నా అని అడిగింది అనేటువంటిది ఆ రోజుల్లో కూడా ఉంది వదంతి. సరే ఇక అవన్నీ వదిలేయాలి, పాతే గతం గత. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది, అసలు వీళ్ళు చేసే మెయింటెనెన్స్కి వీళ్ళకి వచ్చే ఇన్కమ్కి సంబంధం లేదు. వీళ్ళు అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకొక మెయింటైన్ చేస్తున్నారు, కానీ వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎక్కడుంది? మరి ఇన్కమ్ సోర్స్ కాడ వచ్చిన గొడవ, వీళ్ళ లూపోల్స్ ఏమన్నా తెలిసిని అన్న కాడ ఏమన్నా వచ్చిన గొడవ, అది కూడా ఒక చర్చ. ఏదేమైనా తమిళనాడు పోలీసులు ఈ కేసుని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. రాజకీయాలు వాళ్ళకేం సంబంధం లేదు కదా తమిళనాడు పోలీసులకి. కానీ అంతకుముందే ఓ కోకిల ముందే కూసింది అన్నట్టు వైసీపీ రకరకాల వదంతులు దీంట్లో ప్రచారం చేసి చలిగాచుకోవాలి అని చెప్పేసి చూస్తూ ఉంది. ఏది ఏమైనా వాస్తవాలు ఎప్పటికైనా తెలుస్తాయి. అందుకనే మీరు మాలాంటి జర్నలిస్టులు చెప్పేది నమ్మే చూడండి తప్ప, ఎవడు పడితే వాడు ఏది పడితే అది చెప్తే దాన్ని నమ్మేటువంటి ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ.